హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనము చాలా స్టోరీస్ చూసాం. సొంత కూతురు రాగానే అడాప్ట్ చేసుకున్న కూతురు విల్లన్లాగా మారిపోయి తనని ఇబ్బంది పెడుతూ ఉండడం. కానీ ఇది అలాంటి స్టోరీ కాదు, కొంచెం డిఫరెంట్. అలా ఎందుకన్నానో ఈ డ్రామా మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ యూనా తన అసిస్టెంట్కి కాల్ చేసి, ఈరోజు నా స్టెప్ సిస్టర్ యాంగ్ నా బాయ్ ఫ్రెండ్ చైన్ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ పెళ్ళి ఎలాగైనా ఆగిపోవాలి. నువ్వు వెంటనే ఏదోటి చేసి ఆ పెళ్ళిని ఆపించు. నేను ఇప్పుడే వెడ్డింగ్ హాల్కి బయలుదేరుతున్నాను అని చెప్తుంది. దానికి అసిస్టెంట్, నువ్వేం కంగారు పడకు, నేను అంతా సెట్ చేశాను, వాళ్ళిద్దరి పెళ్ళి జరగదు అని చెప్తాడు. కాసేపటి తర్వాత యూనా వెడ్డింగ్ హాల్కి వెళ్ళి చూసేసరికి అక్కడ చైన్ చనిపోయి ఉంటాడు. అది చూసి యూనా షాక్ అవుతుంది. తన స్టెప్ సిస్టర్తో, నేను చైన్ని చంపలేదు, మీ పెళ్ళి ఆగిపోవాలని కోరుకున్నాను, నిజమే, కానీ చైన్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. కానీ యంగ్ తన మాటల్ని నమ్మదు. నువ్వే చైన్ని చంపావని నాకు తెలుసు, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని కోపంతో యూనాని కత్తితో పొడి చేస్తుంది. యూనా గాయపడి కింద పడిపోతుంది. చనిపోయే ముందు యూనా తన పేరెంట్స్ని హెల్ప్ అడుగుతుంది, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా ఎవరూ తనని కాపాడడానికి ముందుకు రారు. యూనా చాలా బాధపడుతూ చనిపోతుంది. ఇక సడన్గా యూనా కళ్ళు తెరిచి చూసేసరికి తను మళ్ళీ పుట్టినట్టుగా అర్థమవుతుంది. తన పక్కనే తన అన్నయ్యలు కూర్చుని ఉంటారు. ఒక అన్నయ్య యూనాతో, బంగారం, నువ్వే మాకు బెస్ట్ సిస్టర్వి, మా సొంత చెల్లెలు ఈ ఇంటికి వచ్చినా సరే మేము నిన్నే అందరికంటే ఎక్కువగా లవ్ చేస్తాం, దిగులు పడకు అని అంటాడు. కాసేపటికి తన స్టెప్ సిస్టర్ లీజా ఇంటికి వస్తుంది. లీజాని చూడగానే యూనా పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. గత జన్మలో వీళ్ళే నన్ను చంపేశారు, కానీ ఈ జన్మలో ఏది తప్పుగా జరగనివ్వను, నా ఎనిమీస్ అందరి మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని మనసులో అనుకుంటుంది. బయటికి మాత్రం లీజాతో, నేను కలవడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. అప్పుడు యూనా అన్నయ్య, లీజాని తాకకు, తను పల్లెటూరు నుంచి వచ్చింది, బట్టలు మురికిగా ఉన్నాయి, తన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, నువ్వు తనకి దూరంగా ఉండు అని అంటాడు. ఇంకో అన్నయ్య లీజాతో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మాకు యూనా అంటేనే ఇష్టం, నువ్వు మాకు సొంత చెల్లెలివి కావచ్చు, కానీ యూనా చిన్నప్పటి నుంచి మాతోనే ఉంది, మాకు తనే మా రియల్ సిస్టరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది అని కసురుకుంటాడు. యూనా తన అన్నయ్యని తిడుతుంది. లీజా మీ సొంత చెల్లెలు, తనతో ఇలా మాట్లాడడం తప్పు అని అంటుంది. అప్పుడు లీజా వాళ్ళ అమ్మ లీజాని ఓదారుస్తూ, ఏం పర్లేదు, అన్నయ్యలకి యూనా అంటే చాలా ఇష్టం, సడన్గా మనం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేసరికి వాళ్ళు అలా కోపంగా ఉన్నారు, మెల్లగా వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడతారులే అని చెప్తుంది. యూనా మళ్ళీ లీజాతో, నిన్ను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మా అన్నయ్యలు ఇద్దరిలో ఎవరైనా నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు, నేను వాళ్ళకి బుద్ధి చెప్తాను, వాళ్ళు తొందరలోనే నిన్ను కూడా ఇష్టపడతారులే అని అంటుంది. యూనా బిహేవియర్ చూసి వాళ్ళ అన్నయ్య షాకింగ్గా, అసలు నీకేమైంది, లీజాతో ఇంత మంచిగా ఎందుకుంటున్నావని అడుగుతాడు. దానికి యూనా, ఏదేమైనా లీజా మీ సొంత చెల్లెలు, నాకు కూడా చెల్లెలు లాంటిదే, తనతో నేను బ్యాడ్గా ఎలా ఉంటాను అని చెప్పి లీజాని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. పేరెంట్స్ ఇద్దరిని కలిసి ఉండడం చూసి హ్యాపీ అవుతారు, కానీ అన్నయ్యలకి మాత్రం యూనా ఎందుకు ఇలా చేస్తుందో అస్సలు అర్థం కాదు. కాసేపటి తర్వాత యూనా లీజాని తన రూమ్కి తీసుకుని వెళ్తూ ఉంటే అన్నయ్య ఆపేస్తాడు. యూనా డోర్ తీయగానే పైనుంచి ఒక మురికి నీళ్ళ బకెట్ కింద పడుతుంది. యూనా తన అన్నయ్యతో, నీకు సిగ్గుగా లేదా, లీజాతో ఇలాంటి పనులు చేస్తావా, ఇది కానీ డాడీకి తెలిస్తే నిన్ను అస్సలు వదిలిపెట్టరు అని గట్టిగా తిడుతుంది. లీజా యూనాకి థ్యాంక్స్ చెప్తూ, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని అంటుంది. అదే టైంలో పేరెంట్స్ అక్కడికి వచ్చి, ఏంటి గొడవ పడుతున్నారా అని అడుగుతారు. యూనా మేనేజ్ చేస్తూ, అదేం లేదు మమ్మీ, మేమంతా కలిసి లీజాకి వెల్కమ్ చెప్తున్నాం అంతే అని చెప్పి లీజాని రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఫుడ్ రెడీగా ఉంది అని చెప్తుంది. డిన్నర్ టైంలో యూనా డాడీ ఒక విషయం చెప్తాడు. రేపటి నుంచి మీరిద్దరూ ఒకే స్కూల్కి వెళ్తారు, నేను లీజాకి బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ చేయించాను, మీరిద్దరూ ఒకే క్లాసు, లీజాని జాగ్రత్తగా చూసుకో అని అంటారు. అన్నయ్య మళ్ళీ మధ్యలో, ఇద్దరూ ఒకే స్కూల్ ఏంటి, తనని వేరే స్కూల్లో చేర్పించాల్సింది అని అంటాడు.
అప్పుడు యూనా పర్లేదు డాడీ, నేను వేరే స్కూల్లో జాయిన్ అవుతాను. లీజా బిజినెస్ చదివితే ఫ్యూచర్లో మీ కంపెనీకి హెల్ప్ అవుతుంది అని అంటుంది. కానీ తన డాడీ ఒప్పుకోడు. లీజా మా సొంత కూతురు, నువ్వు దత్తత తీసుకున్న అమ్మాయివి కావచ్చు, కానీ మా దృష్టిలో నువ్వు కూడా మా సొంత కూతురువే. నువ్వు కూడా బిజినెస్ స్టడీస్ పూర్తి చేయాలి, అందుకే మీరిద్దరూ కలిసి వెళ్ళండి అని చెప్తారు. ఇక నెక్స్ట్ డే ఇద్దరూ రెడీ అవుతారు. డ్రైవర్తో కలిసి కారులో స్కూల్కి బయలుదేరుతారు. ఆ తర్వాత సీన్లో యూనా పాస్ట్ లైఫ్ని చూపిస్తారు. అందులో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చైన్ బాస్కెట్బాల్ ఆడుతూ కనిపిస్తాడు. పాస్ట్ లైఫ్లో జరిగిన ఒక సీన్ కనిపిస్తుంది. అందులో చైన్ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యూనా వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారు. అలా ఫస్ట్ టైం చూడగానే ఇద్దరు ప్రేమలో పడిపోతారు. మళ్ళీ ప్రజెంట్ సీన్కి వస్తే యూనా మనసులో ఈరోజే నేను చైన్ని ఫస్ట్ టైం కలవబోతున్నాను. కొద్దిసేపటి తర్వాత లీజా కూడా చైన్ని చూసి ఇష్టపడుతుంది. దానివల్ల మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అందుకే ముందుగానే లీజాకి చైన్ అంటే పడకుండా చేస్తే బెటర్ అని అనుకుంటుంది. ఆ తర్వాత యూనా లీజాతో మన క్లాస్లో చైన్ అని ఒక పొగరుబోతు అబ్బాయి ఉన్నాడు. వాడు చాలా తిక్కలుడు. ఏం జరిగినా సరే నువ్వు వాడికి దూరంగా ఉండు అని చెప్తుంది. లీజా కూడా సరే, నేను వాడితో అస్సలు మాట్లాడను అని మాటిస్తుంది. కాసేపటికి లీజా క్లాస్ రూమ్లోకి వెళ్ళి అందరితో నేను యూనాకి సిస్టర్ని, ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకుంటాను అని చెప్తుంది. కానీ క్లాస్లో ఉన్న వాళ్ళంతా లీజాని చూసి వెటకారంగా నవ్వుతారు. ఒక అమ్మాయి అయితే నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన పూరు పిల్లవి, మాతో కలిసి చదువుకోవడం ఏంటి అని ఎగతాళి చేస్తుంది. ఇంకో అమ్మాయి యూనా వల్ల డాడీ చాలా రిచ్, పైగా యూనాకి ఇద్దరు అన్నయ్యలే ఉన్నారు కదా, నీకు అసలు యూనాతో ఏం సంబంధం, తనతో కలిసి స్కూల్కి ఎందుకు వచ్చావని అడుగుతుంది. అప్పుడు యూనా కలుగజేసుకొని లీజా నా చెల్లెలు, తనని ఇన్సల్ట్ చేస్తే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. యూనా ఫ్రెండ్ షాక్ అయ్యి నీకేమైనా పిచ్చా, ఈ ఊరి పిల్ల కోసం మా మీద అరుస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు యూనా అందరికీ ఒక నిజాన్ని చెప్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చిన్నప్పుడే మా పేరెంట్స్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు. లీజానే మా పేరెంట్స్కి పుట్టిన నిజమైన కూతురు, అందుకే తనని తక్కువ చేసి మాట్లాడకండి అని చెప్తుంది. ఈ మాట విని క్లాస్మేట్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే యూనా ఆ ఇంటి సొంత కూతురు కాదని వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది. అంతలో చైన్ అక్కడికి వచ్చి నువ్వు మీ పేరెంట్స్ రియల్ కూతురివి కాదంట కదా, మరి నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు, మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నిన్ను అస్సలు ఒప్పుకోరు అని యూనాని అంటాడు. ఆ మాటకి యూనాకి చాలా కోపం వచ్చి చైన్ చెంపలు పగిలేలాగా కొడుతుంది. నీలాంటి వాడితో నాకు అవసరం లేదు అని బ్రేకప్ చెప్పేస్తుంది. చైన్ కంగారుగా ఎందుకు బ్రేకప్ చెప్తున్నావని అడిగితే నువ్వు చాలా వరస్ట్ ఫెలోవి, నీతో ఎప్పటి నుంచో బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను. గత 3 ఏళ్లలో నీకోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, అవన్నీ నాకు ఇప్పుడే తిరిగిచ్చేయని డిమాండ్ చేస్తుంది. చైన్ షాక్ అయి నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, ఎలా తిరిగిస్తాను అని అంటాడు. దానికి యూనా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ మీద మా లాయర్తో కేసు వేయిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత యూనా లీజాని తీసుకొని కాఫెటేరియాకి వెళ్ళి ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. అప్పుడు యూనా ఫ్రెండ్ వచ్చి నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నన్ను వదిలేసి ఈ లీజాతో తింటున్నావేంటి అని అడుగుతుంది. ఇక్కడ చైన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఎలాగైనా యూనాని మళ్ళీ నా లవ్లో పడేయాలి, లేదంటే ఆ కాస్ట్లీ గిఫ్ట్లన్నీ తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడ యూనా ఫ్రెండ్ కనిపిస్తే ప్లీజ్ యూనాని ఒప్పించడానికి నాకు ఒక హెల్ప్ చేయవా అని చైన్ అడుగుతాడు. ఆమె కూడా సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. కాసేపటికి యూనా లీజా క్లాస్ రూమ్కి తిరిగి వస్తారు. అక్కడ వైట్ బోర్డ్ మీద లీజాకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు అంటించి ఉంటాయి. అవి చూసి క్లాస్లో అందరూ లీజాని చూసి నవ్వుతూ ఉంటారు. లీజాకి చాలా కోపం వచ్చి నా పాత ఫోటోలు బోర్డు మీద నువ్వే పెట్టావా, నిన్ను నమ్మి పెద్ద తప్పు చేశాను, నిన్ను నమ్మకపోయి ఉంటే ఇవాళ అందరి ముందు నేను ఇలా నవ్వుల పాలయ్యేదాన్ని కాదు కదా అని యూనా మీద అరుస్తుంది. యూనా బతిమాలుతూ నన్ను నమ్ము, నేనేం చేయలేదు, నీకు హామ్ చేయాలని నాకు అస్సలు లేదు అని చెప్తుంది. అప్పుడు యూనా ఫ్రెండ్ మధ్యలో దూరి లీజా కోసం అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నావు, తను నీ సొంత చెల్లెలు కూడా కాదు కదా అని వెటకారంగా అంటుంది. వెంటనే యూనా క్లాస్ రూమ్లో ఉన్న సీసీటీవీ కెమెరాని అందరికీ చూపిస్తూ ఈ కెమెరాలో అంతా రికార్డ్ అయి ఉంటుంది, ఫుటేజ్ చూస్తే ఆ ఫోటోలు ఎవరు పెట్టారో తెలిసిపోతుంది అని అంటుంది. యూనా అలా అనేసరికి యూనా ఫ్రెండ్ చాలా బాగా భయపడిపోయి ప్లీజ్ నన్ను క్షమించి యూనా, ఇదంతా చేయమని చైన్ నాతో చెప్పాడు అని నిజం ఒప్పుకుంటుంది. చైన్కి కోపం వచ్చి నీకేమైనా పిచ్చా, నేనెప్పుడు చెప్పాను, ఇదంతా నీ ప్లానే కదా అని తన మీద అరుస్తాడు. అలా యూనా ఫ్రెండ్కి చైన్కి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. యూనా వాళ్ళిద్దరిని ఆపి ముందు గొడవ ఆపండి, ప్రిన్సిపల్కి తెలిస్తే మీ పని అయిపోతుంది అని బెదిరిస్తుంది. అప్పుడు యూనా ఫ్రెండ్ ఈ లీజా కోసం నా మీద
ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, నన్ను వదిలేసి తనకి సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది. యూనాకి కోపం వచ్చి వెంటనే తన ఫ్రెండ్ సూజీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది. సూజీ బాగా భయపడిపోయి యూనాని సారీ అడుగుతూ ఉంటుంది. కాసేపటికి టీచర్ అక్కడికి వస్తారు. యూనా టీచర్తో సూజీ కావాలనే లీజాని ఏడిపిస్తుంది. మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్తుంది. టీచర్ కోపంగా సూజీని తిట్టి నీకు పనిష్మెంట్ ఖాయం, నాతో ఆఫీస్ రూమ్కి రా అని తీసుకెళ్తారు. లీజా యూనాకి థ్యాంక్స్ చెప్తూ నువ్వు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని బాధపడుతుంది. యూనా పర్లేదు లీజా, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని ధైర్యం చెప్తుంది. తర్వాత యూనా లీజా క్లాస్ నుంచి బయటకు వస్తారు. అప్పుడే అక్కడ లీజా చిన్నప్పటి ఫ్రెండ్ షావ్ కనిపిస్తాడు. లీజా షావ్ ఒకరికొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ యూనా మాత్రం కావాలని ప్రిన్సిపల్కి కాల్ చేసి లీజా స్కూల్లో తన బాయ్ ఫ్రెండ్ని కలుస్తుంది అని చెప్తుంది. కాసేపటికి టీచర్స్ అక్కడికి వచ్చి లీజాని షావ్ని పట్టుకుంటారు. నెక్స్ట్ డే యూనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా ఈ డ్రామా మెయిల్ లీడ్ వ్యాంగ్యూ కనిపిస్తాడు. వ్యాంగ్యూకి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి. కొందరు రౌడీలు అతన్ని తరుముతూ ఉంటారు. యూనా వ్యాంగ్యూని కాపాడి ఒక ఖాళీ బిల్డింగ్లోకి తీసుకుని వెళ్తుంది. వ్యాంగ్యూ భయపడుతూ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని యూనాని అడుగుతాడు. రౌడీలు అక్కడికి రావడంతో యూనా కంగారు పడిపోతుంది. వాళ్ళ కంట పడకుండా ఉండడానికి తన ఫేస్ని దాచుకుంటూ వ్యాంగ్యూని కిస్ చేస్తుంది. రౌడీలు వచ్చి చూసినా వాళ్ళ ఫేస్లో సరిగ్గా కనిపించకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత యూనా వ్యాంగ్యూతో నన్ను తప్పుగా అనుకోకు, నీ ఫేస్ దాచుకోవడానికి అలా చేశాను, వేరే ఉద్దేశం లేదు అని చెప్తుంది. తర్వాత యూనా అతనికి ఒక స్ట్రాబెర్రీ కేక్ ఇస్తుంది. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. చిన్నప్పుడు వ్యాంగ్యూని వాళ్ళ అమ్మ బాగా తిట్టి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్నప్పటి యూనా అక్కడికి వచ్చి తనకి స్ట్రాబెర్రీ కేక్ ఇస్తుంది. ప్రజెంట్ సీన్లో వ్యాంగ్యూకి యూనా తన చిన్నప్పటి ఫ్రెండ్ అని అర్థమవుతుంది. అతను యూనాని ప్రేమగా చూస్తూ ఉండగానే వ్యాంగ్యూ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. యూనా అసిస్టెంట్తో నీ బాస్ని జాగ్రత్తగా చూసుకో, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. వ్యాంగ్యూ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. యూనా ఇంటికి వెళ్ళి లీజాతో కలిసి ఫుడ్ తింటూ నీకు షావ్కి మధ్య ఏదైనా లవ్ మ్యాటర్ నడుస్తుందా అని అడుగుతుంది. దానికి లీజా షావ్ చాలా మంచోడు, తను కూడా మన స్కూల్కే వస్తానని ప్రామిస్ చేశాడు, మేమిద్దరం ఒకే క్లాస్లో చదువుకుంటాం, తను నాకు స్టడీస్లో కూడా హెల్ప్ చేస్తాడు అని చెప్తుంది. ఇది చూసి వాళ్ళమ్మ ఏంటి ఇద్దరు తెగ ముచ్చట్లు పెడుతున్నారు అని అడుగుతుంది. యూనా మేము స్కూల్ విషయాలు మాట్లాడుకుంటున్నాం మమ్మీ అని చెప్తుంది. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత యూనా లీజా రూమ్కి వెళ్ళి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తుంది. రేపు నువ్వు షావ్ని కలిసినప్పుడు ఈ గిఫ్ట్ తనకి ఇవ్వు అని చెప్తుంది. నెక్స్ట్ డే లీజా షావ్ని కలవడానికి వెళ్తుంది. షావ్ తనకి చదువులో హెల్ప్ చేస్తూ ఉండగా లీజా ఆ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ గిఫ్ట్ బాక్స్ లోపల ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అప్పుడు షావ్ ఇయర్ ఫోన్ ఒక పార్ట్ తన చెవిలో పెట్టుకుంటాడు. రెండోది లీజా తన చెవిలో పెట్టుకుంటుంది. ఇద్దరూ కలిసి రొమాంటిక్ పాటలు వింటారు. కాసేపటి తర్వాత లీజా ఇంటికెళ్ళి యూనాతో నువ్వు ఇచ్చిన ఇయర్ ఫోన్స్ ఈరోజు నేను షావ్ కలిసి వాడుకున్నాం, ఇద్దరం చాలా రొమాంటిక్ పాటలు విన్నాం, నాకు నీ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది అని చెప్తుంది. అప్పుడే చైన్ యూనాకి మెసేజ్ చేసి తనని కలవమని పిలుస్తాడు. యూనా లీజాతో చైన్ నన్ను కలవమని పిలుస్తున్నాడు అని చెప్తే లీజా వద్దంటుంది. చైన్ చాలా డేంజర్ మనిషి, నువ్వు తనని కలవడానికి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ యూనా నేను చైన్కి ఇచ్చిన డబ్బులు కాస్ట్లీ గిఫ్ట్లు తిరిగి తీసుకోవాలి, అందుకే లాస్ట్ టైం తనని కలవడానికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది. యూనా వెళ్ళగానే చైన్ మా అమ్మ నీకోసం వంట చేసింది, పద కలిసి తిందామని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. చైన్ వాళ్ళమ్మ యూనా కోసం చాలా రకాల టేస్టీ వంటలు చేసి ఉంటుంది. ఆవిడ యూనాతో చైన్ నువ్వు తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అందుకే నిన్ను కలవాలనుకున్నాను అని చెప్తుంది. యూనా షాక్ అయి మేము పెళ్లి చేసుకుంటున్నామని మీకెవరు చెప్పారు, నేను ఇక్కడికి చైన్ దగ్గర నా డబ్బులు తీసుకోవడానికి వచ్చాను అని అంటుంది. చైన్ మధ్యలో దూరి నాకు నీతో బ్రేకప్ చేసుకోవడం ఇష్టం లేదు, మనం తొందరలోనే పెళ్లి చేసుకుందాం, ప్లీజ్ కోప్పడుకో అని బతిమాలతాడు. అప్పుడు చైన్ వాళ్ళమ్మ యూనాకి కండిషన్లు పెడుతుంది. నువ్వు చైన్ని పెళ్లి చేసుకున్నాక నిన్ను చాలా బాగా చూసుకుంటాను, కానీ నువ్వు రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి ఇంటి పనులన్నీ చేయాలి, చైన్ ఆఫీస్ నుంచి రాగానే వాడిని బాగా చూసుకోవాలి, పైగా మీకు కనీసం 3-4 పిల్లలు ఉండాలి, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్కువ మంది పిల్లల్ని కనడం ఒక ఆచారం, నీకు పిల్లలు తక్కువైతే నాకు అస్సలు నచ్చదు అని చెప్తూ ఉంటుంది. యూనాకి పిచ్చి కోపం వచ్చి డైనింగ్ టేబుల్ని పడేస్తుంది. నేను చైన్ని పెళ్లి చేసుకోవడం లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నట్టున్నారు అని గట్టిగా చెప్తుంది. చైన్ కోపంగా ఏం
జరిగినా సరే నేను నీతో బ్రేకప్ చేసుకోను అని అరుస్తాడు. సరిగ్గా అదే టైంకి లీజా యూనా అన్నయ్యని తీసుకొని అక్కడికి వస్తుంది. యూనా అన్నయ్య చైన్తో యూనాతో గొడవ పడ్డానికి నీకెంత ధైర్యం రా అని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే యూనా చైన్కి ఒక లీగల్ నోటీస్ ఇచ్చి గత 3 ఏళ్లలో నువ్వు నా దగ్గర 10 బిలియన్స్ తీసుకున్నావు, ఆ డబ్బులన్నీ వెంటనే తిరిగి ఇచ్చేసేయి, లేదంటే నిన్ను జైలుకి పంపిస్తాను అని బెదిరిస్తుంది. చైన్ భయపడిపోయి క్షమించమని అడుగుతాడు. కానీ యూనా వినకుండా తన అన్నయ్యలతో కలిసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. దారిలో లీజా చైన్కి సరైన బుద్ధి చెప్పావు, వాడు చాలా తిక్కలోడు, వాడికి దూరంగా ఉంటేనే మంచిది అని యూనాకి చెప్తుంది. యూనా నేను ఆల్రెడీ బ్రేకప్ చెప్పేశాను, వాడికి నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. అన్నయ్యలు కూడా మళ్ళీ వాడు నిన్ను ఇబ్బంది పెడితే మాకు చెప్పు, వాడి సంగతి మేం చూసుకుంటామని ధైర్యం చెప్తారు. యూనా ఇంటికి వెళ్ళగానే అక్కడ వాంగ్యూ తన పేరెంట్స్తో కలిసి ఉండడం చూస్తుంది. అప్పుడు వాంగ్యూ వాళ్ళ అమ్మ యూనా వాళ్ళ అమ్మతో చిన్నప్పుడు వాంగ్యూకి మీ పెద్దమ్మాయి అంటే యూనాతో మ్యారేజ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు యూనా మీ సొంత కూతురు కాదని లీజానే మీ నిజమైన కూతురని తెలిసింది, అందుకే మేము లీజాని మా వాంగ్యూకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని మాట్లాడుకుంటూ ఉంటారు. యూనా వాళ్ళ అమ్మ షాకింగ్గా లీజా ఇంకా చిన్నపిల్ల, చదువు కూడా పూర్తి కాలేదు, అప్పుడే పెళ్ళి వద్దు అని అంటుంది. అప్పుడు వాంగ్యూ వాళ్ళమ్మ ఇప్పుడే పెళ్ళి వద్దులేండి, ఎంగేజ్మెంట్ చేద్దాం, చదువు పూర్తయ్యాక పెళ్ళి చేద్దామని అంటుంది. అప్పుడు యూనా సడన్గా అందరి ముందు నేను వాంగ్యూతో విడిగా కొంచెం మాట్లాడాలి, మేమిద్దరం బయటికి వెళ్ళి రావచ్చా అని అడుగుతుంది. వాంగ్యూ యూనాని బయటికి తీసుకొని వస్తాడు. యూనా తనతో నాకు నీ హెల్ప్ కావాలి, మా చెల్లెలకి వేరే అబ్బాయి అంటే ఇష్టం, అందుకే తను నిన్ను పెళ్లి చేసుకోలేదు, నువ్వు మీ పేరెంట్స్తో మాట్లాడి నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాలి, మనమిద్దరం ఒకరికొకరం ఇష్టపడుతున్నామని మన పేరెంట్స్తో అబద్ధం చెప్తాం, మనం ఒక ఫేక్ మ్యారేజ్ చేసుకుందాం, ఎప్పుడైతే నువ్వు మీ ఫ్యామిలీ బిజినెస్ మొత్తాన్ని నీ చేతిలోకి తీసుకుంటావో, నీ పొజిషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు నన్ను వదిలేసేయని ప్లాన్ చెప్తుంది. వాంగ్యూ సరే అని ఒప్పుకొని నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము ఒకరినొకరం చాలా ఇష్టపడుతున్నామని చెప్తాడు. ఇది విన్న వాంగ్యూ వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. నిన్ను యూనాతో ఎప్పటికీ కలవనివ్వను అని గట్టిగా చెప్పేస్తుంది. ఆ తర్వాత వాంగ్యూ వాళ్ళ అమ్మ యూనాని విడిగా పిలిచి ఒక 5 మిలియన్ల చెక్ ఇస్తుంది. ఈ డబ్బులు తీసుకుని వాంగ్యూ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్తుంది. దానికి యూనా ఈ డబ్బులు నేను ఖచ్చితంగా తీసుకునేదాన్నే, కానీ ఇవి చాలా తక్కువ, మా డాడీ నాకు నెలకి 5 మిలియన్లు పాకెట్ మనీ లాగే ఇస్తారు, మా అమ్మకి ఒక కంపెనీ ఉంది, దాని షేర్స్ అన్నీ నా పేరు మీదే రాశారు, సో ఈ డబ్బులు నాకు అస్సలే సరిపోవు, నన్ను కొనాలనుకుంటే మీరు ఇంకా చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని గట్టిగా ఆన్సరిస్తుంది. అప్పుడే వాంగ్యూ అక్కడికి వచ్చి ఆ చెక్ చూసి యూనాకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, యూనా పేరెంట్స్ చాలా రిచ్, తన పాకెట్ మనీ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి యూనాని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. దారిలో యూనా నీ అమ్మ నాకు డబ్బులు ఇచ్చి నిన్ను వదిలేయమని చెప్పారు అని అంటే దానికి వాంగ్యూ ఏం పర్లేదు, ఇప్పుడు తను కొంచెం కోపంగా ఉన్నారు, తొందరలోనే నిన్ను అర్థం చేసుకుంటారులే అని సర్ది చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత యూనా తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా యూనా వాళ్ళ డాడీ లీజాతో మనం తొందరలోనే ఒక పార్టీ ఇద్దాం, అందులో నువ్వే మా సొంత కూతురివి అని అందరికీ అఫీషియల్గా చెప్పేస్తాను అని అంటారు. దానికి లీజా నాకు ఏ పార్టీ వద్దు డాడీ, నేనే మీ రియల్ కూతుర్ని అని మీరు చెబితే అందరూ యూనాని ఇన్సల్ట్ చేస్తారు, తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నవ్వుల పాలవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. కానీ యూనా లీజా నా కోసం నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మా మమ్మీ డాడీకి పుట్టిన కూతురివి, ఆ విషయం అందరికీ తెలియాలి, నా గురించి నువ్వు టెన్షన్ పడకు, మా పేరెంట్స్ అన్నయ్యలు నన్ను చాలా బాగా చూసుకున్నారు, నాకు అది చాలు అని నచ్చ చెప్తుంది. నెక్స్ట్ డే పార్టీ స్టార్ట్ అవుతుంది. ఆ పార్టీలో యూనా పాత ఎనిమి టీనా తన ఫ్రెండ్స్తో యూనా వాళ్ళ పేరెంట్స్ ఈ పార్టీ ఎందుకు ఇచ్చారో తెలుసా, యూనా వాళ్ళ సొంత కూతురు కాదని వాళ్ళ రియల్ కూతురు తిరిగి వచ్చిందని అందరికీ చెప్పబోతున్నారు, ఇవాళ ఆ అమ్మాయిని అందరికీ పరిచయం కూడా చేస్తున్నారంట అని వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే యూనా లీజా అక్కడికి వస్తారు. టీనా లీజా బట్టలు చూసి ఈ అమ్మాయి డ్రెస్ చూసారా, అసలు ఫ్యాషన్ సెన్సే లేదు, పల్లెటూరులో పుట్టి పెరిగినట్టుంది, మంచి డ్రెస్ అంటే ఏంటో కూడా తెలీదు, ఇలాంటి కాస్ట్లీ డ్రెస్ అసలు ఎప్పుడూ వేసుకొని ఉండదు అని తన ఫ్రెండ్స్తో ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది.
యూనాకి బాగా కోపం వచ్చి టీనా మీద వైన్ పారబోస్తుంది. నా సిస్టర్తో తప్పుగా మాట్లాడుకు, తనని ఇన్సల్ట్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే యూనా వాళ్ళ డాడీ స్టేజ్ మీదకి వచ్చి 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన నా కూతురు లీజా మళ్ళీ మాకు దొరికింది అని అందరికీ పరిచయం చేస్తారు. ఇక అప్పుడే వాంగ్యూ తన డాడీతో కలిసి అక్కడికి వస్తాడు. వాంగ్యూ డాడీ యూనా వాళ్ళ డాడీతో చిన్నప్పుడే మన పిల్లలకి పెళ్లి సంబంధం అనుకున్నాం కదా, ఆ సంబంధం అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటారు. వాంగ్యూ కూడా నాకు యూనా అంటేనే ఇష్టం, తను మీ సొంత కూతురు కాకపోయినా సరే నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్తాడు. కానీ వాంగ్యూ వాళ్ళ అమ్మ కోపంగా వాంగ్యూకి పిచ్చెక్కినట్టుంది. లీజా తిరిగి వచ్చింది కదా, తను లీజాని పెళ్లి చేసుకోవాలి అని తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది. వాంగ్యూ మాత్రం ఏం జరిగినా సరే నేను యూనాని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని మొండిగా చెప్తాడు. ఇది చూసి టీనా చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. యూనా వాంగ్యూ మీద ఏ మంత్రం వేసిందో ఏంటో, తననే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అని కుళ్ళుకుంటుంది. వాంగ్యూ మాటకి వాళ్ళ డాడీ ఒప్పుకొని మన పిల్లలిద్దరూ అంతలా ఇష్టపడుతూ ఉంటే ఈరోజే వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేద్దామని యూనా వాళ్ళ డాడీతో అంటారు. ఆ ఐడియా యూనా వాళ్ళ డాడీకి కూడా బాగా నచ్చుతుంది. అందరి ముందే ఈరోజు యూనా వాంగ్యూల ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని అనౌన్స్ చేస్తారు. కాసేపటి తర్వాత వాంగ్యూ యూనాకి రింగ్ని వేస్తాడు. అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత వాంగ్యూ విడిగా మాట్లాడదామని యూనాని పార్టీ నుంచి బయటికి తీసుకుని వెళ్తాడు. యూనా తన ఎంగేజ్మెంట్ రింగ్ తీసి వాంగ్యూకి ఇచ్చేస్తూ, మనం భలే యాక్టింగ్ చేశాం కదా, మనమిద్దరం నిజంగానే ప్రేమించుకుంటున్నామని అందరూ నమ్మేశారు అని అంటుంది. కానీ వాంగ్యూ ఆ రింగ్ని తిరిగి యూనాకి ఇచ్చేస్తూ, నువ్వు ఈ రింగ్ తీసేయాల్సిన అవసరం లేదు, మనది ఫేక్ ఎంగేజ్మెంట్ కాదు, నేను నిన్ను నిజంగానే లైక్ చేస్తున్నాను, అందుకే ఇది నిజమైన ఎంగేజ్మెంట్ అని చెప్తాడు. యూనా షాక్ అయి, నీకేమైనా పిచ్చా, అసలు మన గురించి మనకే సరిగ్గా తెలీదు, అప్పుడే నన్ను ఎలా ఇష్టపడతావని అడుగుతుంది. అప్పుడు వాంగ్యూ మెల్లమెల్లగా ఒకరినొకరం అర్థం చేసుకోవచ్చు, నా గురించి తెలిస్తే నువ్వు కూడా ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూనా మనసులో, వీడేంటి ఇలా పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు, అప్పుడే నా మీద ప్రేమేంటి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత యూనా లీజాతో కలిసి పార్టీ నుంచి బయటకు వస్తూ ఉండగా టీనా ఎదురవుతుంది. టీనా యూనాని క్షమించమని వేడుకుంటూ, ప్లీజ్ యూనా, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తారు, మీ డాడీ మా డాడీతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు మీ డాడీ మా డాడీకి కాల్ చేసి ఆ డీల్ని క్యాన్సిల్ చేయిస్తానని చెప్పారంట, ఆ బిజినెస్ ఆగిపోతే మాకు కోట్లలో లాస్ వస్తుంది, ప్లీజ్ మీ డాడీతో మాట్లాడి ఆ డీల్ క్యాన్సిల్ చేయొద్దని చెప్పు అని బ్రతిమాలుతూ ఉంటుంది. అప్పుడు యూనా, నువ్వు నా చెల్లెలు లీజాతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేసావు, అందుకే నిన్ను అస్సలు క్షమించను అని చెప్పి లీజాని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి టీనా వాళ్ళ డాడీ వస్తారు. టీనా భయపడుతూ క్షమించమని అడిగితే ఆయన కోపంతో, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురివి కాదు, నీ వల్ల యూనా వాళ్ళ డాడీ డీల్ని క్యాన్సిల్ చేశారు, నాకు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది, నిన్ను ఇంటికి రానివ్వను, ఇక్కడ నుంచి దొబ్బై అని తిట్టి తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. టీనా ఏడుస్తూ ఎలాగైనా యూనా మీద రివెంజ్ తీర్చుకుంటాను అని మనసులో ఫిక్స్ అవుతుంది. తర్వాతి సీన్లో లీజా వాళ్ళ పిన్ని బాబాయ్ అంటే లీజాని పెంచిన వాళ్ళు టీవీలో తనని చూస్తారు. పిన్ని లీజా మన దగ్గర పల్లెటూరులో పెరిగింది, ఇప్పుడు తను అసలు పేరెంట్స్ దొరికేసరికి చాలా హ్యాపీగా ఉంది కదా అని అంటే, బాబాయ్ మనం వెళ్ళి తనని కలవాలి అని అంటాడు. అప్పుడే టీనా అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతుంది. లీజా మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్, మీరు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడగాలి, చిన్నప్పటి నుంచి తనని మీ దగ్గర ఉంచుకొని పెంచారు కదా, ఆ ఖర్చంతా వాళ్ళని అడగండి అని ఐడియా ఇస్తుంది. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు. టీనా మళ్ళీ, వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు, మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకండి, లీజా చదువుకునే స్కూల్కి వెళ్ళి తనని కలవండి అని చెప్తుంది. వాళ్ళు కూడా సరే అని రేపు స్కూల్కి వెళ్దామని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే స్కూల్లో లీజా మ్యూజిక్ రూమ్కి వెళ్ళి పియానో వాయించడం నేర్చుకుంటూ ఉంటుంది. కానీ తనకి అది సరిగ్గా రాదు. అది చూసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ లీజాని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు యూనా లీజాకి సపోర్ట్ చేస్తూ, లీజా తొందరలోనే పియానో నేర్చుకుంటుంది, మీరేం నవ్వకండి అని అందరికీ గట్టిగా చెప్తుంది. తర్వాత యూనా లీజాకి పియానో ఎలా వాయించాలో నేర్పిస్తుంది. అప్పుడే అక్కడికి చైన్ వచ్చి లీజాతో, అసలు యూనాకి పియానో ఇంత బాగా ఎందుకు వస్తుందో తెలుసా, తను నీ లైఫ్ని తీసుకుంది కాబట్టి, చిన్నప్పటి నుంచి నీ ప్లేస్లో తను మీ పేరెంట్స్ దగ్గర హ్యాపీగా ఉంది, అందుకే తనకి పియానో కూడా వచ్చు అని అంటాడు. అప్పుడు లీజా చైన్తో, నువ్వు నన్ను యూనాకి ఎనిమిగా మార్చలేవు,
యూనా నా మంచి కోరుకునే నా స్వీట్ సిస్టర్ అని గట్టిగా చెప్పేస్తుంది. ఆ వెంటనే యూనా చైన్కి సంబంధించిన ఒక వాయిస్ రికార్డింగ్ని అందరికీ వినిపిస్తుంది. అందులో చైన్ వాళ్ళ అమ్మతో ఎలాగైనా యూనా దగ్గర తీసుకున్న 10 మిలియన్ తిరిగి ఇచ్చేయాలి, లేదంటే తను నన్ను జైలుకి పంపిస్తుంది అని చెప్తూ ఉంటాడు. అది విన్న స్టూడెంట్స్ అందరూ చైన్ని చూసి వెటకారంగా నవ్వుతారు. చైన్ బాగా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతాడు. ఇక్కడ లీజా వాళ్ళ పిన్ని బాబాయ్ తనని వెతుక్కుంటూ స్కూల్ లోపలికి వస్తారు. సడన్గా లీజా వాళ్ళని చూసి షాక్ అయ్యి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. పిన్ని, నీకు రిచ్ పేరెంట్స్ దొరికేసరికి మమ్మల్ని మర్చిపోయావా అని అడుగుతుంది. లీజా, చిన్నప్పటి నుంచి మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నా అసలు పేరెంట్స్ దొరికారు, ఇక మీతో నాకు ఎలాంటి రిలేషన్ వద్దు అని చెప్తుంది. కానీ వాళ్ళు వినకుండా లీజాని బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. మ్యూజిక్ రూమ్లో యూనా లీజా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన క్లాస్మేట్ని అడిగితే నేను లీజాని చూడలేదు అని చెప్తుంది. ఎంతసేపటికి లీజా కనిపించకపోయేసరికి యూనా కంగారు పడి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. వెంటనే తన అన్నయ్యకి ఫోన్ చేసి లీజా ఎక్కడా కనిపించడం లేదు, ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు అని చెప్తుంది. అన్నయ్యలు వెంటనే స్కూల్కి వచ్చి సెక్యూరిటీ టీంతో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. లీజా ఆఫ్టర్నూన్ 3కి స్కూల్ నుంచి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్ అన్నయ్యలు కలిసి లీజాని వెతికి పట్టుకుంటామని యూనాకి ప్రామిస్ చేస్తారు. యూనా ఇంటికి వెళ్తుంది. అక్కడ పేరెంట్స్ కూడా లీజా కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే వ్యాంగ్యూ, షావు టెక్నికల్ టీంని తీసుకొని వస్తారు. అందరూ కలిసి లీజా లొకేషన్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ లీజా వాళ్ళ పిన్ని బాబాయ్ తనని కిడ్నాప్ చేసి కత్తితో బెదిరిస్తూ ఉంటారు. నిన్ను ఎంతో ప్రేమగా పెంచాం, కానీ నీ రియల్ పేరెంట్స్ దొరకగానే మమ్మల్ని మర్చిపోతావా అని పిన్ని అరుస్తుంది. దానికి లీజా, మా పేరెంట్స్కి తెలిస్తే మిమ్మల్ని జైలుకి పంపిస్తారు అని ధైర్యంగా చెప్తుంది. అప్పుడు పిన్ని, వెంటనే నీ సిస్టర్కి ఫోన్ చేసి 5 మిలియన్స్ తీసుకొని రమ్మని చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తామని వార్నింగ్ ఇస్తుంది. లీజా యూనాకి కాల్ చేసి పిన్ని వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, 5 మిలియన్స్ తీసుకుని త్వరగా రా, లేదంటే నన్ను చంపేస్తారంట అని చెప్తుంది. యూనా తన అన్నయ్యలతో కలిసి వెంటనే అక్కడికి వస్తుంది. లీజా బాబాయ్ డబ్బులు ఇవ్వకపోతే లీజాని చంపేస్తామని బెదిరిస్తాడు. యూనా అన్నయ్య, మేము ఆల్రెడీ పోలీస్కి కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు వచ్చేస్తున్నారు అని అంటాడు. యూనా బతిమాలుతూ లీజాని వదిలేయండి, తను మీకేం అపకారం చేసింది అని అడుగుతుంది. అప్పుడు ఆ పిన్ని యూనాని కూడా పట్టుకొని చంపేస్తానని బెదిరిస్తుంది. అది చూసి లీజా తట్టుకోలేక తన చేతికున్న తాళ్ళను విప్పేసుకొని యూనాని కాపాడుతుంది. పిన్ని లీజా మీద అటాక్ చేయబోతూ ఉంటే షావ్ మధ్యలోకి వస్తాడు. దాంతో ఆ కత్తి షావ్కి గుచ్చుకుంటుంది. అతను గాయంతో కింద పడిపోతాడు. అది చూసి లీజా బాగా కంగారు పడిపోయి తొందరగా అంబులెన్స్కి పిలవండి అని యూనాతో చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి షావ్ ఇప్పుడు బాగానే ఉన్నాడని, తొందరలోనే స్పృహలోకి వస్తాడని చెప్తాడు. కాసేపటికి లీజా షావ్ని కలవడానికి వెళ్ళి, నన్ను కాపాడడానికి నువ్వు మధ్యలోకి రాకుండా ఉండాల్సింది, చూడు నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని బాధపడుతుంది. అప్పుడు షావు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన మనసులో మాటని చెప్తాడు. లీజా కూడా పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. ఇద్దరూ ప్రేమగా హక్ చేసుకుంటారు. యూనా చాటుగా ఇదంతా చూసి లీజా కోసం మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వ్యాంగ్యూ వస్తే యూనా తనతో, షావు లీజా తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు, కాబట్టి ఇప్పుడు మన ఫేక్ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేయొచ్చు అని అంటుంది. వ్యాంగ్యూకి కోపం వచ్చి, నన్ను వదిలేసి ఎలా వెళ్తావు, ఏం జరిగినా సరే నేను ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయను అని తెగేసి చెప్తాడు. పైగా చిన్నప్పుడు మనం కలుసుకున్నామని, అప్పుడే నాకు నీ మీద ప్రేమ పుట్టిందని గుర్తు చేస్తాడు. కానీ యూనాకి అవేమీ గుర్తుండవు. ఆ తర్వాత యూనా లీజా దగ్గరికి వెళ్తే, వ్యాంగ్యూ నీతో ఏం చెప్పాడు అని లీజా అడుగుతుంది. మేము చిన్నప్పుడే కలిసామంట, అప్పటి నుంచి తను నన్ను ప్రేమిస్తున్నాడంట అని యూనా చెప్తుంది. నెక్స్ట్ డే వ్యాంగ్యూ యూనా ఇంటికి వచ్చి నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అని అడుగుతాడు. యూనా కావాలనే వ్యాంగ్యూ కోసం ఒక వరెస్ట్ కాఫీ తయారు చేస్తుంది. కానీ వ్యాంగ్యూ ఆ కాఫీ తాగి అబ్బా చాలా టేస్టీగా ఉంది అని అంటాడు. యూనా ఆ కాఫీ టేస్ట్ చూసి ఛీ ఇది అస్సలు బాగోలేదు కదా అని అంటే, నువ్వు నా కోసం ఏది చేసినా నేను అమృతంలాగా తాగేస్తాను అని వ్యాంగ్యూ అంటాడు. కాసేపటి తర్వాత యూనా కావాలని వ్యాంగ్యూ మీద బొద్దింకని విసిరేస్తుంది. అయినా సరే వాడు కోప్పడడు. దాంతో యూనా ఒక ఛాన్స్ ఇద్దామని డిసైడ్ అవుతుంది. వ్యాంగ్యూ ఇంటికి వెళ్ళాక వాళ్ళమ్మ, నువ్వు యూనాని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని గట్టిగా చెప్తుంది. కానీ వ్యాంగ్యూ వినకుండా యూనాని మాత్రమే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తాడు. అప్పుడు వ్యాంగ్యూ వాళ్ళమ్మ
చైన్ వాళ్ళ అమ్మని కలిసి కొంచెం డబ్బులు ఇచ్చి యూనా వాంగ్యూలా బ్రేకప్ చేయించమని చెప్తుంది. దాంతో చైన్ వాళ్ళ అమ్మ రోడ్డు మీద కూర్చుని పెద్ద హంగామా చేస్తూ ఉంటుంది. యూనా నా కొడుకు చైన్ని మోసం చేసింది, ఇప్పుడు ఒక రిచ్ అబ్బాయిని పట్టుకుని పెళ్లి చేసుకుంటుంది అని అందరినీ పోగేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడే వాంగ్యూ అక్కడికి వచ్చి ఈ గోల ఆపకపోతే పోలీసుని పిలుస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత వాంగ్యూ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని బెదిరిస్తాడు. నువ్వు గనక మా పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్తాడు. నెక్స్ట్ డే లీజా షావుల పెళ్ళి. లీజా పెళ్లి డ్రెస్లో చాలా అందంగా రెడీ అవుతుంది. యూనా తనని చూసి ఈరోజు నువ్వు దేవతలా ఉన్నావని మెచ్చుకుంటుంది. షావుతో మా చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తనని ఏడిపిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్తుంది. లీజా తన రూమ్లో రెడీ అవుతూ ఉంటే అక్కడికి టీనా వస్తుంది. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే యూనా మళ్ళీ మీ పేరెంట్స్కి గారాల పట్టి అయిపోతుంది అని లీజాని రెచ్చగొడుతుంది. లీజా దానికి తలూపుతూ మరి యూనాని ఇంటి నుంచి తరిమేయాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. టీనా ఒక ప్లాన్ చెప్తుంది. ఒక జ్యూస్లో డ్రగ్స్ కలిపి ఈ జ్యూస్ యూనాకి తాగించి తనని ఒక రూమ్లోకి పంపించు, నేనక్కడికి ఒక రౌడీని పంపిస్తాను, వాడు యూనాని బలవంతం చేసి తన పరువు తీసేస్తాడు అని అంటుంది. కాసేపటికి యూనా అక్కడికి రాగానే లీజా తెలివిగా ఆ డ్రగ్స్ని కలిపిన జ్యూస్ని టీనాకి తాగించేసి తనని ఆ రౌడీ ఉన్న రూమ్లో పెట్టి డోర్ని లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత లీజా యూనాకి నిజం చెప్పేస్తుంది. టీనా వచ్చి నన్ను నీ మీదకి రెచ్చగొట్టాలని చూసింది, అందుకే తనకి బుద్ధి చెప్పాను అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో షావు లీజాల పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. లీజా తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని యూనా వైపు విసిరేస్తూ నువ్వు కూడా తొందరగా వాంగ్యూని పెళ్లి చేసేసుకో అని చెప్తుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.